హలో పిల్లలు, సర్కిల్ల ఆకర్షణీయమైన రంగానికి స్వాగతం. మీరు ఎప్పుడైనా చక్రం యొక్క సంపూర్ణ గుండ్రని ఆకారాన్ని లేదా నాణం యొక్క రూపురేఖలను గమనించారా? ఈ రోజువారీ ఉదాహరణలు సర్కిల్ల ఉదాహరణలు. ఇవి మనోహరమైన రేఖాగణిత బొమ్మలు. ఈ పాఠంలో మనం సర్కిల్ల లక్షణాలు మరియు లక్షణాలను అన్వేషిస్తాము. వాటి రహస్యాలను విప్పి వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటాము. ఈ పాఠంలో మనం వృత్తం యొక్క కేంద్రం మరియు వ్యాసార్థం గురించి నేర్చుకుంటాము. కేంద్రం స్థిర బిందువుగా పనిచేస్తుంది, అయితే వ్యాసార్థం వృత్తం మరియు మధ్యలో ఉన్న ఏదైనా బిందువు మధ్య దూరాన్ని సూచిస్తుంది. మనం దీని భావనను కూడా కనుగొంటాము. తీగలు ఇవి సర్కిల్ సరిహద్దులో రెండు బిందువులను కలిపే పంక్తి విభాగాలు. అదనంగా మనం వ్యాసార్థం యొక్క 2 రెట్లు పొడవు ఉండే వ్యాసాన్ని మరియు వృత్తం యొక్క సరిహద్దు పొడవును కొలిచే చుట్టుకొలతను అన్వేషిస్తాము. వెలికి తీసేందుకు సిద్ధంగా ఉండండి. సర్కిల్ల అద్భుతాలు మరియు వాటి ఆచరణాత్మక అనువర్తనాలు. అభ్యాస ఫలితాలు. కేంద్రం, వ్యాసార్థం, వ్యాసం మరియు చుట్టుకొలతతో సహా వృత్తం యొక్క ముఖ్య అంశాలను అర్థం చేసుకోండి. వృత్తాలకు సంబంధించి టాంజెంట్లు మరియు సెకెంట్ల లక్షణాలను గుర్తించండి. టాంజెంట్లు, సెకెంట్లు మరియు తీగల పొడవులకు సంబంధించిన సిద్ధాంతాలను వర్తింపజేయండి. టాంజెంట్ యొక్క వ్యాసార్థం లేదా పొడవును కనుగొనడం వంటి సర్కిళ్లతో కూడిన రేఖాగణిత సమస్యలను పరిష్కరించండి. కీవర్డ్లు: సర్కిల్, కేంద్రం, వ్యాసార్థం, తీగ, వ్యాసం, చుట్టుకొలత, ఆర్క్, సెక్టార్. స్థిర బిందువు నుండి ఒకే దూరంలో ఉన్న అన్ని బిందువులచే రూపొందించబడిన బొమ్మను సర్కిల్ అంటారు. ఒకటి కేంద్రం. స్థిర బిందువును వృత్తం యొక్క కేంద్రం అంటారు. రెండు వ్యాసార్థం. వృత్తంలోని ఏదైనా బిందువు నుండి స్థిర బిందువుకు దూరం వ్యాసార్థం. మధ్యలో కలిపే ఏదైనా రేఖ విభాగాన్ని మరియు వృత్తంలోని ఏదైనా బిందువును వ్యాసార్థం అంటారు. మూడు తీగ. వృత్తం యొక్క సరిహద్దులో ఏదైనా రెండు బిందువులను కలపడం ద్వారా చేసిన ఏదైనా రేఖా విభాగాన్ని తీగ అంటారు.
4. వ్యాసం. వ్యాసార్థం 2 రెట్లు ఉంటుంది. ఇది కేంద్రం గుండా వెళ్లే వృత్తంలోని పొడవైన తీగ. అన్ని వ్యాసాల పొడవు ఒకే విధంగా ఉంటుంది. 5. చుట్టుకొలత. వృత్తం యొక్క సరిహద్దు పొడవును వృత్తం యొక్క చుట్టుకొలత అంటారు. 6. ఆర్క్. వృత్తం యొక్క చుట్టుకొలతపై 2 బిందువులను కలిపే వృత్తం యొక్క భాగం ఆర్క్. 7. సెక్టార్. వృత్తం యొక్క ఒక ఆర్క్ మరియు 2 రేడియాలు ఆర్క్ యొక్క చివరి బిందువులకు మధ్యలో చేరడం ద్వారా చేసిన ప్రాంతాన్ని సెక్టార్ అంటారు. 8. సెగ్మెంట్. వృత్తం యొక్క తీగ మరియు ఆర్క్ ద్వారా ఏర్పడిన ప్రాంతాన్ని సెగ్మెంట్ అంటారు. 1 విమానంలో సర్కిల్ మరియు లైన్. ఒక విమానంలో ఒక సర్కిల్ మరియు ఒక లైన్ కోసం 3 అవకాశాలు ఉండవచ్చు. రెండు, అవి ఒకే సాధారణ పాయింట్ను కలిగి ఉంటాయి. ఈ సందర్భంలో పంక్తి సర్కిల్ను తాకుతుంది. మూడు, అవి 2 సాధారణ పాయింట్లను కలిగి ఉంటాయి. ఈ సందర్భంలో పంక్తి సర్కిల్ను కట్ చేస్తుంది. టాంజెంట్. వృత్తానికి టాంజెంట్ అనేది సరిగ్గా ఒక బిందువు వద్ద సర్కిల్ను తాకే రేఖ. సర్కిల్లోని ప్రతి బిందువుకు దాని గుండా ఒక ప్రత్యేకమైన టాంజెంట్ ఉంటుంది. సెకండ్. వృత్తానికి సెకండ్ అనేది సర్కిల్తో ఉమ్మడిగా ఉన్న 2 పాయింట్లను కలిగి ఉన్న పంక్తి. ఇది సర్కిల్ను 2 పాయింట్ల వద్ద కత్తిరించి వృత్తం యొక్క తీగను ఏర్పరుస్తుంది. సెకండ్ యొక్క ప్రత్యేక కేసుగా టాంజెంట్. వృత్తానికి టాంజెంట్ దాని సంబంధిత తీగ యొక్క 2 ముగింపు బిందువులు కలిపినప్పుడు సెకండ్ యొక్క ప్రత్యేక సందర్భంగా చూడవచ్చు. ఇచ్చిన సెకండ్ గరిష్టంగా 2 సమాంతర టాంజెంట్లు. వృత్తంలోని ప్రతి సెకండ్కు దాని సమాంతరంగా ఉండే 2 టాంజెంట్లు ఖచ్చితంగా ఉంటాయి మరియు వృత్తాన్ని
రెండు పూర్తిగా వ్యతిరేక బిందువుల వద్ద తాకుతాయి. ఇచ్చిన రేఖాచిత్రం నుండి మనం ఈ క్రింది అంశాలను గమనించవచ్చు. PQ అనేది సర్కిల్ యొక్క సెకంట్. సిద్ధాంతం: ఏదైనా బిందువు వద్ద ఉన్న వృత్తానికి టాంజెంట్ అనేది సంపర్క బిందువు గుండా వెళ్లే వృత్తం యొక్క వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది అని సిద్ధాంతం పేర్కొంది. ఇక్కడ O అనేది కేంద్రం మరియు OP పర్పెండిక్యులర్ టు XY. సిద్ధాంత రుజువు: O కేంద్రం మరియు XY P వద్ద ఉన్న వృత్తానికి టాంజెంట్గా ఉన్న వృత్తాన్ని ఊహించండి. ఇప్పుడు OP టాంజెంట్ XYకి లంబంగా ఉందని మనం నిరూపించాలి. ఇప్పుడు టాంజెంట్ లైన్ XY పై పాయింట్ Qని పరిగణించండి. P కాకుండా వేరే పాయింట్లు OQ చిత్రంలో చూపిన విధంగా చేర్చండి. ఇక్కడ పాయింట్ Q సర్కిల్ వెలుపల ఉండాలి, ఎందుకంటే Q పాయింట్ సర్కిల్ లోపల ఉంటే XY వృత్తానికి టాంజెంట్ కాదు. దీని అర్థం XY వృత్తం యొక్క సెకంట్ అవుతుంది. కాబట్టి OQ సర్కిల్ OP వ్యాసార్థం కంటే ఎక్కువగా ఉండాలి. దాని అర్థం ఏమిటంటే OQ గ్రేటర్ దెన్ OP. ఈ షరతు P మినహా XYలోని అన్ని పాయింట్లకు కట్టుబడి ఉన్నందున OP అనేది వృత్తం O మధ్య నుండి XY పంక్తి బిందువుల వరకు అన్ని దూరాలలో చిన్నదిగా ఉండాలి. OP XYకి లంబంగా ఉంటుంది. కాబట్టి సిద్ధాంతం నిరూపించబడింది. ఉదాహరణ: కేంద్రం నుండి 5 సెంటీమీటర్లు దూరంలో ఉన్న పాయింట్ A నుండి టాంజెంట్ పొడవు 4 సెంటీమీటర్లు ఉంటే ఇచ్చిన చిత్రంలో వృత్తం యొక్క వ్యాసార్థాన్ని కనుగొనండి. పరిష్కారం: వ్యాసార్థం టాంజెంట్కు లంబంగా ఉంటుందని మనకు తెలుసు, కాబట్టి ట్రయాంగిల్ ABO అనేది లంబకోణ త్రిభుజం. ఇచ్చిన AO = 5 సెంటీమీటర్లు మరియు AB = 4 సెంటీమీటర్లు.
OA square is equal to OB square plus AB square. OB square is equal to OA square minus AB square. Is equal to 5 square minus 4 square. Is equal to 25 minus 16. OB square is equal to 9. OB is equal to 3. కాబట్టి ఇచ్చిన వృత్తం యొక్క వ్యాసార్థం 3 సెంటీమీటర్లు. ఇచ్చిన పాయింట్ నుండి గీసిన టాంజెంట్ల సంఖ్య. 1. బిందువు వృత్తం యొక్క అంతర్గత ప్రాంతంలో ఉన్నట్లయితే ఆ బిందువు ద్వారా ఏదైనా పంక్తి సెకండ్ అవుతుంది. కాబట్టి దాని లోపల ఉన్న ఒక బిందువు గుండా వెళ్ళే వృత్తానికి టాంజెంట్ డ్రా చేయబడదు. రెండు, ఒక స్పర్శ బిందువు వృత్తంపై ఉన్నప్పుడు దాని గుండా వెళ్లే వృత్తానికి ఖచ్చితంగా ఒక టాంజెంట్ ఉంటుంది. మూడు, బిందువు వృత్తం వెలుపల ఉన్నప్పుడు దాని ద్వారా వృత్తానికి ఖచ్చితంగా 2 టాంజెంట్లు ఉంటాయి. ఒక టాంజెంట్ పొడవు బిందువు P చెప్పండి నుండి వృత్తం వరకు టాంజెంట్ యొక్క పొడవు బాహ్య బిందువు P నుండి వృత్తంతో ఒక టాంజెన్సీ బిందువు వరకు టాంజెంట్ యొక్క విభాగంగా నిర్వచించండి. ఈ సందర్భంలో P1 అనేది టాంజెంట్ పొడవు. సిద్ధాంతం: బాహ్య బిందువు నుండి వృత్తానికి గీసిన టాంజెంట్ల పొడవులు సమానంగా ఉంటాయి. రుజువు: O మధ్యలో ఉన్న సర్కిల్ మరియు P అనేది సర్కిల్ వెలుపల ఉన్న పాయింట్తో అందించబడిందని భావించండి. ఇక్కడ ఏర్పడిన 2 టాంజెంట్లు చిత్రంలో చూపిన విధంగా P పాయింట్ నుండి సర్కిల్పై PQ మరియు PR. ఇప్పుడు మనం PQ = PRని నిరూపించుకోవాలి. దీన్ని నిరూపించడానికి మనం OP, OQ మరియు QRలలో చేరాలి. సిద్ధాంతం ప్రకారం ఏదైనా బిందువు వద్ద వృత్తానికి టాంజెంట్ సంపర్క బిందువు గుండా వెళ్లే వృత్తం యొక్క వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది. టాంజెంట్లు మరియు రేడియాల మధ్య ఏర్పడిన కోణాలు లంబ కోణాలు. కాబట్టి యాంగిల్ OQP మరియు యాంగిల్ ORP వంటి 2 లంబకోణాలు ఏర్పడతాయి. అందువలన అదే వృత్తం యొక్క వ్యాసార్థం నుండి మనం OQ = QR అని వ్రాయవచ్చు. సాధారణ వైపు OP = OP.
అందువల్ల ఆర్హెచ్ఎస్ సారూప్యత నియమాన్ని ఉపయోగించడం. ట్రయాంగిల్ ఓక్యూపీ కాంగ్రియన్ ట్రయాంగిల్ ఓఆర్పీ. అందువలన ఇది పీక్యూ పీఆర్ సిపి సిటిని ఉపయోగించి ఇస్తుంది. అందువల్ల సిద్ధాంతం నిరూపించబడింది. ఉదాహరణ: ఇచ్చిన వృత్తంలో ఏబి యొక్క పొడవును కనుగొనండి. ఇది బయటి వృత్తంలోని తీగ మరియు అంతర్గత వృత్తానికి టాంజెంట్. లోపలి మరియు బయటి వృత్తాల వ్యాసార్థం వరుసగా 6 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్లు. పరిష్కారం: ఇచ్చిన లోపలి వృత్తం యొక్క వ్యాసార్థం r 6 సెంటీమీటర్లు. బయటి వృత్తం యొక్క వ్యాసార్థం R 10 సెంటీమీటర్లు. టాంజెంట్ పాయింట్ అయిన పాయింట్ టీ తీగ యొక్క మధ్య బిందువు AT TB. వ్యాసార్థం టాంజెంట్కు లంబంగా ఉన్నందున అలాగే లంబకోణ త్రిభుజం మరియు మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించవచ్చు. OB² OT² ప్లస్ TB². TB² OB² మైనస్ OT². = 10² మైనస్ 6² = 100 మైనస్ 36. TB² = 64. TB = 8 సెంటీమీటర్లు. AB = TB ప్లస్ AT. AB = 8 ప్లస్ 8 ఇంటూ AT = BT. AB = 16 సెంటీమీటర్లు. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: వృత్తం స్థిర బిందువు నుండి సమాన దూరంలో ఉన్న బిందువులతో ఏర్పడిన బొమ్మ. టాంజెంట్ ఒకే బిందువు వద్ద వృత్తాన్ని తాకే గీత. సెకాంట్ వృత్తాన్ని 2 బిందువుల వద్ద ఖండిస్తూ ఒక తీగను ఏర్పరుస్తుంది. సిద్ధాంతం సంపర్క బిందువు వద్ద టాంజెంట్లు రేడియాలకు లంబంగా ఉంటాయి. బాహ్య బిందువు నుండి వృత్తం వరకు ఉన్న టాంజెంట్ల పొడవు సమానంగా ఉంటాయి.